Okay. So today we are going to discuss about data loader. డేటా లోడర్ మనం ఎందుకు యూజ్ చేస్తాం? మామూలుగా మన కాన్సెప్ట్ ఈరోజు వచ్చేసి మనకు డేటాని లోడ్ చేయడం. ఓకేనా? సో డేటాని మనం ఎన్ని రకాలుగా లోడ్ చేస్తాం? సో ఇన్ సేల్స్ ఫోర్స్లో మనకు 2 టైప్స్గా మనకు డేటాను లోడ్ చేయొచ్చు. ఒకటి ఇంపోర్ట్ విజార్డ్, ఒకటి తర్వాత డేటా లోడర్ అని ఇంకొకటి. సో రెండు మనకు సేల్స్ ఫోర్స్లో అవైలబుల్గా ఉంటాయి. డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది సేల్స్ ఫోర్స్లో బై డిఫాల్ట్గా మనకు ఇన్బిల్ట్ అయి ఉంటుంది. సో డేటా లోడర్ అనేది మనం ఎక్స్టర్నల్గా డౌన్లోడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే సర్చ్ బాక్స్లో ఇంపోర్ట్ అని టైప్ చేయగానే మీకు డేటా మేనేజ్మెంట్లో డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. యా, సో దీన్ని మీరు క్లిక్ చేసినారంటే మీకు ఇక్కడ ఆప్షన్ వస్తుంది లాంచ్ డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని. ఇక్కడ లాంచ్ విజార్డ్ అని వస్తుంది. సో ఇది మనకు ఒక ఆప్షన్, డేటాని లోడ్ చేయడానికి ఒక ఆప్షన్. సో ఇంకొకటి వచ్చేసి మనకు డేటా లోడర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడికి వెళ్ళేసి డేటా లోడర్ అని టైప్ చేస్తే మీకు ఒక ఆప్షన్ వస్తుంది. డేటా మేనేజ్మెంట్లో డేటా లోడర్. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ వర్షన్స్ కనిపిస్తాయి. ఐ మీన్ దేన్ని డౌన్లోడ్ చేసుకోవాలని, లైక్ డౌన్లోడ్ డేటా లోడర్ ఫర్ విండోస్ ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్, డౌన్లోడ్ డేటా లోడర్ ఫర్ మ్యాక్బుక్, సో మ్యాక్బుక్ ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇలాగ మనకు రెండు ఆప్షన్స్ వస్తాయి. ఒకటి మనకు ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా డేటాను లోడ్ చేసుకుంటాం, ఇదొక ఆప్షన్. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఈ డేటా లోడర్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకుంటాం, అదొక ఆప్షన్. సో అది కాకుండా మనకు ఆన్లైన్లోనే ఒకటి ఆప్షన్ ఉంటుంది అనమాట, డేటా లోడర్ .io అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇదేంటంటే మనకు డైరెక్ట్గా మనం సేల్స్ ఫోర్స్ లాగిన్కి అయితే ఎలా కనెక్ట్ అవుతామో డైరెక్ట్గా ఈ డేటా లోడర్ .io అనే దాంట్లో ఆన్లైన్ నుంచి కనెక్ట్ అవుతాము డైరెక్ట్గా. సైట్ కెనాట్ బి రీచ్డ్ అని వస్తుంది. ఒక్క నిమిషం, లెట్ మీ కనెక్ట్ అనదర్ నెట్వర్క్. ఓకే, కనెక్టెడ్. సో ఇక్కడ మనం దీన్ని రీఫ్రెష్ చేసినట్లయితే డేటా లోడర్ .io అనేది మనకి ఆన్లైన్లో కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనం డైరెక్ట్గా మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్ నుంచి లాగిన్ అవ్వచ్చు, లేకపోతే ప్రొడక్షన్ కావాలంటే ప్రొడక్షన్ నుంచి అయినా మనం లాగిన్ అయిపోవచ్చు మనకు. ఓకేనా? వినిపిస్తుందా జగన్, అనిల్? హలో, జగన్ ఆర్ అనిల్, వినిపిస్తుందా? జగన్ వినిపిస్తుందా? అనిల్? అవునా, అది మీది స్క్రీన్ ఇది అయిపోయింది, డిసేబుల్ అయింది. ఓకే ఓకే, వినిపిస్తుందా? ఓకే ఓకే, స్క్రీన్ డిజేబుల్ కనిపిస్తుందా? మళ్ళీ షేర్ చేస్తాను చూడండి. సో ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుందా? ఓకే, ఒక్క నిమిషం.
హలో, వినిపిస్తుందా? ఆహా! ఓకే. మేబీ నా నెట్వర్క్ ఇష్యూ అందుకని అట్లా అయింది. స్క్రీన్ షేర్ చేస్తున్నా చూడండి. ఓకే. షేర్. ఓకే. సో మనకు 3 టైప్స్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఒకటి ఏంటంటే మనకు డేటా లోడర్ నుంచి చేసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ ఏంటంటే మనకు డేటా ఇంపోర్ట్ విజార్డ్ నుంచి అయినా చేసుకోవచ్చు మనకు. థర్డ్ ఆప్షన్ ఏంటంటే ఈ డేటా లోడర్కి తర్వాత ఈ డేటా లోడర్ డాటా ఐఓకి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. సో రెండిట్లో సేమ్ ఆప్షన్సే ఉంటాయి మనకు. రెండిట్లో సేమ్ ఆప్షన్సే ఉంటాయి. మీకు ఇది కరెక్ట్ అయినప్పుడు నేను చెప్తాను, మీకు డేటా లోడర్ డాటా ఐఓ గురించి చెప్తా. సరే, సో ఫస్ట్ మనం డేటాని ఎలా ఇంపోర్ట్ చేయాలి. సపోజ్ నాకు అకౌంట్స్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది. సో ఇప్పుడు మాకు అకౌంట్ అనే ఆబ్జెక్ట్లో సరే అకౌంట్ కాకుండా కాంటాక్ట్స్కి వెళ్దాం. సో కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్లో మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో చూడండి. కాంటాక్ట్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ మీకు ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయి? సో ఆల్మోస్ట్ 35 కాంటాక్ట్స్ ఉన్నాయి, రైట్? సో నేను ఈ 35 కాంటాక్ట్స్ని డిలీట్ చేస్తున్నా. సో సెలెక్ట్ ఆల్, డిలీట్. ఓకే, ఈ ఒక్క రికార్డ్ మాత్రమే డిలీట్ అవ్వలేదు, చూద్దాం. సో దీని కేసెస్ అసైన్ అయినాయి కాబట్టి డిలీట్ అవ్వలేదు, ఫైన్. ఓకే, ఇప్పుడు మనకు కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో ఓకే, సో కాంటాక్ట్లో ఒక కాంటాక్ట్ మాత్రమే ఉంది. సో మీకు రియల్ టైంలో డేటాని రికార్డ్స్గా ఇస్తారనమాట. సో రికార్డ్స్గా ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? డేటాని లోడ్ చేయమని మీకు ఒక ఎక్సెల్ షీట్లో పంపిస్తారు. సో ఎక్సెల్ షీట్లో పంపించిన తర్వాత మనం ఏం చెక్ చేసుకోవాలి ఫస్ట్ అంటే, ఒక కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ని లోడ్ చేయాలన్నప్పుడు కాంటాక్ట్స్లో ఏవైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయో అవి ఖచ్చితంగా మనం ఇచ్చుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ మ్యాండేటరీ ఫీల్డ్స్ లాస్ట్ నేమ్ మాత్రమే ఉంది. ఓకేనా? సో ఇది కరెన్సీ, కాంటాక్ట్ కరెన్సీ అనేది మ్యాండేటరీ తీసుకోం మనం. యాక్చువల్ అంటే బై డిఫాల్ట్గా వచ్చింది ఫీల్డ్, దీన్ని ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ మీకు మ్యాండేటరీ ఫీల్డ్స్ ఏమున్నాయంటే లాస్ట్ నేమ్ మాత్రమే ఉంది. ఓకేనా? సో మనం ఎక్సెల్లో ఎలా డేటా తీసుకోవాలన్నప్పుడు ఎక్సెల్లో మనం ఇలా డేటా తీసుకొని మనం ఈ డేటాని ఇంపోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఎఫ్ నేమ్ అంటే ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అంటే ఎల్ నేమ్ అంటే లాస్ట్ నేమ్. సో ఇప్పుడు మీరు చూడండి, మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ మీకు ఫీల్డ్స్కి వెళ్తే వీటి ఏపీఐ నేమ్స్ వచ్చేసి మీకు ఫస్ట్ నేమ్కి ఎఫ్ నేమ్ అని ఉంటుంది, లాస్ట్ నేమ్కి ఎల్ నేమ్ అని ఉంటుంది. సో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్. ఓకేనా? సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఇస్తాము. దాంతోపాటుగా టైటిల్ ఇస్తాము, తర్వాత ఫోన్ నెంబర్ ఇస్తాము, తర్వాత ఈమెయిల్ ఐడి ఇస్తాము. మనం ఏవైతే రికార్డ్స్ని ఫిల్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన నేమ్స్, ఈమెయిల్, తర్వాత ఈ రికార్డులో చూసి అర్థమవుతుంది. సో నేను ఏమేమి ఇవ్వాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను, లాస్ట్ నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను, తర్వాత టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను, తర్వాత ఇది ఇవ్వాలనుకుంటున్నాను, లైక్ మిస్టర్ ఆ మిస్సెస్ ఆ ఏంటి, డాక్టర్ ఏంటి అనేది ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా? సో వాటిని మనం హెడర్స్గా ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటాం. ఎక్సెల్ షీట్లో పెట్టుకుంటాం. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇక్కడ సెల్ ఉంది కదా, ఫోన్ అని పెట్టుకుంటాను నేను మ్యాప్ చేసేటప్పుడు, ఈమెయిల్ ఐడి, తర్వాత మిస్టర్ ఆ మిస్సెస్ అనేది టైటిల్. సో నేను ఈ 6 వాల్యూస్ని నేను కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్లో డేటాలోను లోడ్ చేయాలనుకుంటున్నాను. అంటే ఇవన్నిటిని అట్ టైం నేను క్రియేట్ చేయాలనుకుంటున్నాను, రికార్డ్స్గా అక్కడ చూపించాలనుకుంటున్నాను. సో ఏం చేయాలంటే మనం ఈ ఫైల్ని మనం సిఎస్వి ఫైల్ ఫార్మేట్లో సేవ్ చేసుకోవాలి దీన్ని. ఓకేనా? ఎక్సెల్ ఫైల్ని .csv ఫైల్ ఉంటుంది కదా, .csv ఫైల్లో దీన్ని మనం సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఏమని సేవ్ చేసి పెట్టుకోవాలి? .csv ఫైల్. సో ఇక్కడ ఏమని మనం ఏవైతే రికార్డ్స్లో డీటెయిల్స్ ఫిల్ చేయాలనుకుంటున్నామో వాటికి సంబంధించిన నేమ్స్ ఇక్కడ మనం హెడర్ సెక్షన్లో వాడుకుంటాం. ఓకేనా? దాని కింద మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో నేమ్స్, సపోజ్ ఇక్కడ నేను అడిషనల్గా ఒక నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను, గోపాల్ అని నేను నేమ్ ఇవ్వాలనుకుంటున్నాను, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఎంఐ ఇవ్వాలనుకుంటున్నాను, ఫోన్ నంబర్ సంథింగ్ ఎక్సెట్రా. ఇక్కడ నేను నా ఈమెయిల్ ఐడి ఇవ్వాలనుకుంటున్నాను, gopal.sfdc@gmail.com. ఓకే, ఇక్కడ నేను
ఎంఎస్ అని ఇవ్వాలనుకుంటున్నాను. సో ఇక్కడ నాది టైటిల్ సరే ఏదో XYZ ఏదో టైటిల్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకేనా. సో ఇక్కడ మీకు ఇది అండర్ స్కోర్ వచ్చింది, తీసేయండి. ఓకే సరే, ఈ లింక్స్ ఇచ్చినారు. ఇలాగ మనకు నంబర్ ఆఫ్ రికార్డ్స్ ఏవైతే కావాలనుకుంటున్నారో ఇవన్నీ మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. ఏవైతే కావాలనుకుంటున్నారో సో అవన్నీ మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. మీకు ఏవైతే కావాలనుకుంటున్నారో అవి తీసేసుకోవచ్చు మీరు. సో ఇప్పుడు నాకు ఓన్లీ 20 రికార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. ఓకేనా, అప్ టు 20 రికార్డ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఫస్ట్ నేమ్ అనేది ఒక కాలం కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేయండి. సో కన్సిడర్ చేసుకుంటే మీకు 20 రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఓకే. సో ఈ 20 రికార్డ్స్ని నేను ఇంపోర్ట్ చేసుకోవాలి. అంటే రికార్డ్స్గా కాంటాక్ట్ అయిన ఆబ్జెక్ట్లో రికార్డ్స్గా కనిపించాలి నాకు. సో దీనికి మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము దీన్ని .csv ఫైల్లో స్టోర్ చేసుకోవాలి, సేవ్ చేసుకోవాలి. ఓకేనా. సేవ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడికి వెళ్ళేసి సెర్చ్ బాక్స్లో ఇంపోర్ట్ డేటా మేనేజ్మెంట్లో డేటా ఇంపోర్ట్ విజార్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లాంచ్ విజార్డ్, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేస్తే మీకు మ్యాపింగ్ అడుగుతుంది అనమాట. ఏ ఫీల్డ్స్ చేయాలనుకుంటున్నారు, ఏ ఆబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది. సో ఇక్కడ మీరు స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు, కస్టమ్ ఆబ్జెక్ట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకేనా. సో ఫస్ట్ మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ట్రై చేద్దాం, తర్వాత కస్టమ్ ఆబ్జెక్ట్స్ తీసుకుందాం. సో స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో నేను ఫస్ట్ ఏం తీసుకోవాలి? కాంటాక్ట్స్లో ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి అకౌంట్ అండ్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకోవాల్సిందే మీరు. ఓకేనా. సో కాంటాక్ట్స్, సో ఇక్కడ అడుగుతుంది యాడ్ న్యూ రికార్డ్సా లేకపోతే ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ని మనం చేయాలా లేకపోతే ఇంకా ఏమైనా చేయాలా అని అడుగుతుంది. సో నేను కొత్తగా ఇన్సర్ట్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి యాడ్ న్యూ రికార్డ్స్. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ మ్యాచ్ బై నేమా లేకపోతే ఈమెయిల్ అని అడుగుతుంది. సో మీరు దీన్ని ఏమి ఇవ్వకుండా మీరు ఏమైనా స్పెసిఫిక్గా అసైన్ చేయాలనుకుంటే ఈ ఆప్షన్స్ ఫాలో అవ్వండి, లేకపోతే డైరెక్ట్గా ఫైల్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీకు మ్యాపింగ్ అడుగుతుంది. సో CSV ఫైల్, చూస్ ఫైల్. సో ఇక్కడ నాకు డెస్క్టాప్లో నేను ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. కాంటాక్ట్ ఇంపోర్ట్ .csv అనే ఫైల్ని నేను సేవ్ చేసి పెట్టుకున్నాను. సో దాన్ని మీరు ఇక్కడ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు కాంటాక్ట్ ఇంపోర్ట్ CSV అని ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ అయింది. తర్వాత ఇక్కడ ఆప్షన్ నెక్స్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకు మ్యాండేటరీ ఫీల్డ్స్ కానీ ఇంకోటి కానీ అడుగుతుంది. సో ఇక్కడ మ్యాప్ ఉంది కదా, ఇక్కడ అన్మ్యాప్డ్ అని ఉన్నాయి. సో వీటిని మనం మ్యాప్ చేసుకోవాలి. ఇక్కడ మ్యాప్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే ఫస్ట్ నేమ్ ఏం తీసుకోవాలి? కాంటాక్ట్లో తీసుకోవాలి నేను, రైట్. సో కాంటాక్ట్ .ఫస్ట్ నేమ్. సో ఈ ఫస్ట్ ఫీల్డ్కి నేను కాంటాక్ట్ .ఫస్ట్ నేమ్ అనేదాన్ని తీసుకున్నాను. సో కాంటాక్ట్ .ఫస్ట్ నేమ్ అయిపోయింది. తర్వాత సెకండ్ ఏమింది? లాస్ట్ నేమ్. మ్యాప్, ఇక్కడ నేను కాంటాక్ట్ లాస్ట్ నేమ్ మ్యాప్. నెక్స్ట్ సెల్, అక్కడ సెల్ ఉంది కానీ ఇక్కడ మనకు సెల్ అనే ఆప్షన్ లేదనమాట. ఎక్కడ కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో సెల్ అనే ఆప్షన్ లేదు మనకు. సో అప్పుడు మనం ఏం తీసుకుంటాం? సెల్ అనేది మొబైల్ నెంబర్ కాబట్టి నేను కాంటాక్ట్ ఫోన్ తీసుకుంటున్నాను. ఓకేనా. కాంటాక్ట్ ఫోన్ మ్యాప్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఈమెయిల్ ఐడి, ఆల్రెడీ అకౌంట్ ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి రెండు వచ్చినాయి. కానీ మనకు కావాల్సింది ఓన్లీ కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి కదా. సో చేంజ్. సో ఇక్కడికి వెళ్ళేసి అకౌంట్ ఈమెయిల్ ఐడి ఉంది కదా, దాన్ని డిలీట్ చేసుకోండి. సో కాంటాక్ట్ ఈమెయిల్ ఐడి మాత్రమే ఉంటుంది మ్యాప్. తర్వాత ఇంకా కాంటాక్ట్ మిస్టర్ అండ్ మిస్సెస్ మ్యాప్ అయింది డిఫాల్ట్గా. తర్వాత కాంటాక్ట్ టైటిల్ కూడా డిఫాల్ట్గా మ్యాప్ అయింది. ఓకేనా. సో మనం ఏవైతే ఈ ఎక్సెల్ షీట్లో ఇస్తామో ఫీల్డ్స్ని, ఈ ఎక్సెల్ షీట్లో ఏవైతే మనం హెడర్ సెక్షన్లో ఏవైతే ఫీల్డ్స్ ఇస్తామో ఆ ఫీల్డ్స్ని మీరు ఖచ్చితంగా ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్, ఈమెయిల్, సిచ్యువేషన్, మిస్టర్ అండ్ మిస్సెస్, టైటిల్. సో వీటన్నిటిని మనం ఇక్కడ ఉన్న డేటాతో మ్యాచ్ చేసుకోవాలి, ఈ హెడర్ సెక్షన్తో మ్యాచ్ చేసుకోవాలి. ఓకేనా. సో తర్వాత ఇక్కడ వరకు మీరు డేటాని మ్యాప్ చేసుకున్నారు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంపోర్ట్ చేయాలి. సో నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకు అడుగుతుంది అన్నమాట. సో ఎన్ని ఫీల్డ్స్ మ్యాప్ అయినాయి? 6 ఫీల్డ్స్ మ్యాప్ అయినాయి, అంతేనా. సో ఇక్కడ స్టార్ట్ ఇంపోర్ట్ అని కొట్టగానే మనకు ఇక్కడ ఒక జాబ్ రన్ అవుతుంది. డేటా ఇంపోర్ట్ అయ్యి బ్యాక్ ఎండ్లో సేల్స్ ఫోర్స్ బై డిఫాల్ట్ ఒక జాబ్ ఉంటుంది. ఆ జాబ్ రన్ అయ్యి మనకు ఇక్కడ కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్లో
ఇక్కడ మనకు కాంటాక్ట్ అనే ఆబ్జెక్ట్లో రికార్డ్స్ అన్ని ఇక్కడ లోడ్ అవుతాయి మనకి. అది ఎలా అయితే చూద్దాం. సో స్టార్ట్ ఇంపోర్ట్. ఓకే, క్లిక్ ఓకే. వ్యూ యువర్ ఇంపోర్ట్ స్టేటస్ ఆన్ బల్క్ డేటా జాబ్ పేజ్ అని ఉంది. ఓకే. సో ఇక్కడ మీకు ఇలాగా చూపిస్తుంది అనమాట. స్టేటస్ క్లోజ్డ్, ఎవరు రన్ చేసినారు కనిపిస్తుంది, ఇవన్నీ వస్తాయి, కంప్లీటెడ్. సో ఇక్కడికి అయిపోయింది. సో ఇప్పుడు మనకు కాంటాక్ట్ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ లోడ్ అయినాయా లేదా? సో రిఫ్రెష్. లోడ్ అయినాయా? ఓకే. సపోజ్ ఇప్పుడు నేను ఇది తీసుకుంటున్నాను, ఇది చూడండి, నేమ్ వచ్చేసి ఈ నేమ్ తీసుకున్నాను నేను. సో ఈ నేమ్ అనేది మనకి ఎక్సెల్ షీట్లో ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే మనం ఎక్సెల్ షీట్లో నుంచి డేటాని అప్లోడ్ చేసుకున్నాం, రైట్? సో ఇక్కడ ఉంది 19th నేమ్, ఈ నేమ్ వచ్చింది, దీనికి సంబంధించిన ఈమెయిల్ ఐడి మనకు ఆ రికార్డులో ఖచ్చితంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన ఈమెయిల్ ఐడి ఇదిగోండి. సో ఇలాగ మనం బల్క్లో మనం ఎన్నైతే రికార్డ్స్ని అసైన్ చేయాలనుకుంటున్నామో, సో అన్ని రికార్డ్స్కి కావాల్సిన డేటాని మనం ఇక్కడ ఏవైతే రికార్డ్స్లో డేటాని ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ రికార్డ్స్ యొక్క డేటాని ఇక్కడ ఫిల్ చేసి, ఎక్సెల్ షీట్లో ఇక్కడ ఫిల్ చేసి సింగిల్ షాట్ ఎక్సెల్ షీట్లో ఫిల్ చేసి ఇక్కడ సింగిల్ షాట్లో మనం డేటాని ఇంపోర్ట్ చేస్తాం. ఓకేనా? సో మీరు ప్రతిసారి వెళ్ళేసి క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో మీరు టెస్టింగ్ పర్పస్ కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు మామూలుగా. ఓకేనా? సో రియల్ టైంకి వెళ్ళేపాటికి సమ్ డేటాని క్లయింట్ ఇస్తాడు మీకు, ఈ రికార్డ్స్ని ఖచ్చితంగా లోడ్ చేయాలి, ఈ డేటాని లోడ్ చేయాలి అని ఖచ్చితంగా ఇస్తాడు అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని మనం డేటా ఇంపోర్ట్ విజాడ్ అనే ఒక ఆప్షన్ వాడుకుంటాం, లేదు అంటే డేటా లోడర్ని డౌన్లోడ్ చేసుకొని దాన్ని వాడుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు మనం స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి చూసాం. ఓకేనా? సో ఇప్పుడు మనం కస్టమ్ ఆబ్జెక్ట్స్ చూద్దాం. ఇప్పుడు ప్రాపర్టీ అనే ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ ఉంది. సో ఇందులో రికార్డ్స్ ఏమున్నాయి? మనకు రికార్డ్స్ ఏం లేవు, రైట్? సో ఇక్కడ న్యూ ప్రాపర్టీ, ఒక రికార్డ్ని క్రియేట్ చేయడానికి మనకి ఏమేమి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉన్నాయి. సో ప్రాపర్టీ నేమ్, తర్వాత స్ట్రీట్ అడ్రస్, ఈ రెండే ఉన్నాయి మనకు, అవునా? సరే, ఇప్పుడు నేను ఫ్రెష్గా ఒక ఎక్సెల్ షీట్ని క్రియేట్ చేసుకుంటా. కస్టమ్ ఆబ్జెక్ట్లోకి క్రియేట్ అవ్వడానికి ఫ్రెష్గా ఒక ఎక్సెల్ షీట్ని క్రియేట్ చేసుకుంటాను నేను. ఓకేనా? ఆల్రెడీ క్రియేట్ అయింది ఉంది, చూపిస్తాను ఒకటి. సో ఇలాగ ఉంది కదా. సో ఇలాగ నేను కొత్తగా ఒకటి క్రియేట్ చేసుకుంటున్నా. దాంట్లో నేమ్ ఏమి ఇవ్వాలి? మనం ప్రాపర్టీ నేమ్ అనేది ఉంది కదా. సో ప్రాపర్టీ నేమ్ని హెడర్ సెక్షన్లో పెట్టుకోవాలి. స్ట్రీట్ అడ్రస్, ఫీల్డ్స్ దగ్గరికి వెళ్ళండి. అక్కడికి వెళ్తే కరెక్ట్గా నేమ్ మనకు వస్తుంది అనమాట. స్ట్రీట్ అడ్రస్, స్ట్రీట్ అడ్రస్ ఒకటి, ప్రాపర్టీ, తర్వాత ఇంకో ఫీల్డ్ ఏంటి మనకు? ప్రాపర్టీ, ఇంకోటి వచ్చేసి ప్రాపర్టీ ఉంటుంది. ప్రాపర్టీ దీంట్లో కస్టమర్ క్లియర్ ప్రాపర్టీ నేమ్ ఉంటుంది మనకు. సో ఇది స్టాండర్డ్ ఫీల్డ్ అనమాట. సో ప్రాపర్టీ నేమ్ ఉంటుంది, దీన్ని కాపీ చేసుకోండి. ఓకే. సో స్ట్రీట్ అడ్రస్ ప్లస్ ప్రాపర్టీ నేమ్ రెండు ఫీల్డ్స్ ఉన్నాయి. సో నాకు దాంట్లో డేటా కావాలి. సో ఇక్కడ నేను ఫస్ట్ నేము లాస్ట్ నేము ఈ రెండు డేటాని తీసుకుంటున్నా. సో ఒక దాంట్లో నేను స్ట్రీట్ అడ్రస్ కింద ఒక దాంట్లో ప్రాపర్టీ నేమ్ కింద తీసుకుంటున్నా. ఓకేనా?
సో స్ట్రీట్ అడ్రస్ లో జాన్ అని తీసుకుంటాను, ఈ నేమ్స్ తీసుకుంటాను, ప్రాపర్టీ నేమ్ కింద ఈ నేమ్స్ తీసుకుంటున్నాను. ఓకేనా? సో దీన్ని మనం .csv ఫైల్లో సేవ్ చేసుకోవాలి. సేవ్ యాజ్ డెస్క్టాప్ ని సేవ్ చేసుకుంటున్నాను. ఫైల్ నేమ్ సంథింగ్ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఇక్కడ మనకు CSV ఫైల్ ఉంటుంది. కామా డెలిమినేట్. సో ఇది మనకు కాదు కామా ఇది CSV కింద సో ఇది మనం సెలెక్ట్ చేసుకుంటాం డెలిమిటెడ్ .csv ఫైల్. సో సేవ్ చేస్తే మనకు ఆ ఫైల్ అనేది .csv ఫైల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? ఇది సేవ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కస్టమ్ ఆబ్జెక్ట్కి డేటాని లోడ్ చేద్దాం. సో సేమ్ ఇక్కడ ఉంది కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, ఇంపోర్ట్ డేటా ఇంపోర్ట్ విజార్డ్, మళ్ళీ లాంచ్ చేసుకోండి. సో ఇక్కడ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకుంటాను. కస్టమ్ ఆబ్జెక్ట్ తీసుకొని మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ ఏది, ప్రాపర్టీ సెలెక్ట్ చేసుకుంటాం. యాడ్ న్యూ రికార్డ్స్. సో CSV ఫైల్, చూస్ ఫైల్. సో డెస్క్టాప్ లో కస్టమ్ ఆబ్జెక్ట్స్ అని ఇప్పుడు క్రియేట్ చేసుకున్నాం. కస్టమ్ ఆబ్జెక్ట్స్. సో ఓపెన్ అయింది. సో నెక్స్ట్. సో ఇక్కడ బై డిఫాల్ట్ గా మనం ఇచ్చింది రెండే ఫీల్డ్స్ ని, స్ట్రీట్ అడ్రస్, ప్రాపర్టీ. బై డిఫాల్ట్ గా అదే మ్యాపింగ్ తీసివేసుకుంది అనమాట. 2 ఫీల్డ్స్ ఉన్నాయి కాబట్టి బై డిఫాల్ట్ గా తీసుకుంది. సో నెక్స్ట్. సో మ్యాపింగ్ ఫీల్డ్స్ 2. ఓకేనా? సో స్టార్ట్ ఇంపోర్ట్. ఓకే. సో కంప్లీటెడ్ అయిందా? సో ఇప్పుడు మీ ప్రాపర్టీకి వెళ్ళేసి, ప్రాపర్టీ అనే ఆబ్జెక్ట్కి వెళ్ళేసి మీరు చెక్ చేసుకోండి రికార్డ్స్ వచ్చినాయా లేదని. సో గో. వచ్చినాయా? సో ఇప్పుడు మీరు ఏదో ఒక రికార్డ్ ఓపెన్ చేసి దాంట్లో కానీ స్ట్రీట్ అడ్రస్ రాలేదు కదా అది. ఇదిగో వచ్చిందిగా. ఓకే. ఇప్పుడు చూడండి, రికార్డ్స్ లో అక్కడ ఎందుకు చూపిస్తుంది నీకు? ఇక్కడ రికార్డ్ చూపిస్తుంది అంతే. సో ఇక్కడ రికార్డ్స్. ఇప్పుడు మీకు స్ట్రీట్ అడ్రస్ కావాలంటే వ్యూని ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకొని ఇక్కడికి వెళ్ళేసి స్ట్రీట్ అడ్రస్ యాడ్ చేసుకుంటే సేవ్ చేస్తే మీకు స్ట్రీట్ అడ్రస్ కూడా కనిపిస్తుంది. ఓకే. ప్రాపర్టీస్ లోకి వెళ్తే జస్ట్ మనకు రికార్డ్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇట్లా ఒక రికార్డ్ మాత్రమే కనిపిస్తాయి. సో మీరు వ్యూని చేంజ్ చేసుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను గో కొట్టినానంటే అన్ని రికార్డ్స్ కనిపిస్తాయి, మీకు లోడ్ అయిన రికార్డ్స్ అన్ని కనిపిస్తాయి. ఓకేనా? సో ఇది డేటా లోడర్ త్రూ డేటా ఇంపోర్ట్ విజార్డ్ నుంచి. ఓకేనా? సో ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి మనకు. లిమిటేషన్స్ ఏంటి అంటే మనం అప్ టు 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే డేటాని లోడ్ చేసుకోగలం. సో ఇందులో డేటా ఇంపోర్ట్ విజార్డ్ నుంచి అప్ టు 50,000 రికార్డ్స్ వరకు మాత్రమే లోడ్ చేసుకోగలం. అదొక లిమిటేషన్ ఉంటుంది. తర్వాత ఇందులో డిలీట్ అనే ఆప్షన్ ఉండదు మనకు. రికార్డ్స్ని డిలీట్ చేయడానికి ఒక ఆప్షన్ ఉండదు మనకు. ఓన్లీ రికార్డ్స్ని, న్యూ రికార్డ్స్ని యాడ్ చేసుకునేకి ఆప్షన్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం రికార్డ్స్ని అప్డేట్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్స్ ఉంటుంది. ఓకేనా? డిలీట్ చేయలేమా దీన్ని? అప్లోడ్ చేసిన తర్వాత రికార్డ్స్ని డిలీట్ చేసుకోవచ్చు, కానీ ఇంపోర్ట్ విజార్డ్ నుంచి ద్వారా డిలీట్ చేసుకోలేము. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ రికార్డ్స్ని మీరు డిలీట్ చేసుకోవచ్చు, కానీ ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా రికార్డ్స్ని డిలీట్ చేయలేరని చెప్తున్నాను నేను. ఓకేనా? ఆప్షన్ ఉంటుంది ఇక్కడ చూడండి, యాడ్ న్యూ రికార్డ్స్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. సో ఇక్కడ మనకు రికార్డ్స్ని బల్క్లో డిలీట్ చేయలేము. త్రూ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా బల్క్లో డిలీట్ చేయలేము. ఆప్షన్ ఉండదు మనకి. అది ఆబ్జెక్ట్ దగ్గర పోయి డిలీట్ చేయొచ్చు, కానీ ఇక్కడ డేటా ఇంపోర్ట్ విజార్డ్ నుంచి చేయలేము మనం. కానీ డేటా లోడర్ ద్వారా చేసుకోవచ్చు మనం. ఈ డేటా లోడర్ ఉంది కదా, సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకుంటే
త్రూ డేటా లోడర్ ద్వారా ఇంపోర్ట్ చేయొచ్చు. కానీ దీనికి డేటా లోడర్ కి జావా కావాలంటారు. అవును, కావాలి. 10 minutes తర్వాత మళ్ళీ కనెక్ట్ అవ్వండి. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి మనకు ల్యాప్లో జావా ఇన్స్టాలేషన్ అయి ఉండాలి. ఓకేనా, దీన్ని ఇన్స్టాల్ చేసుకోవడానికి జావా ఇన్స్టాలేషన్ అయి ఉండాలి. సో సేమ్ దీనికి కూడా .csv ఫైల్ని యూజ్ చేయాలి. సో అందుకనే మీకు నేను ఈ డేటా లోడర్ని డౌన్లోడ్ చేసి కాన్ఫిగర్ చేసేదానికన్నా ఇక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది ఒకటి, డేటా లోడర్ .io అని. సో ఇది ఉంటుంది, ఇదేమో నాకు కనెక్ట్ అవ్వట్లేదు. మరి మీకు ఎవరికైనా కనెక్ట్ అయితే ఓపెన్ చేయండి, దీన్ని పిన్ చేస్తాను. డేటా లోడర్ .io, అవును. సో దీనికి ఎటువంటి ఇన్స్టాలేషన్స్ లేకపోయినా కూడా మనం డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవచ్చు. దీన్ని ఓపెన్ చేయండి. ఇందులో డిలీట్ చేసుకోవడానికి ఉంటుందా గొప్ప? అవును, ఉంటుంది. ఇది డేటా లోడర్ .ioలో ఉంటుంది. ఓపెన్ ఓన్లీ చేయండి. అయితే మనకి ఇంపోర్ట్ విజార్డ్ నుంచి మాత్రమే డిలీట్ చేయలేము. నాకు ఓపెన్ అయిందనా? అయిందా? ఆ. ఓకే. ఇది అయిన తర్వాత, ఈ క్లాస్ అయిన తర్వాత కానీ స్క్రీన్ షేర్ చేస్తా అలాంటి. ఓకే, నీ స్క్రీన్ షేర్ చేయి, నీకు హోస్ట్ ఇస్తాను. బట్ ఏంటంటే ఫైల్ కూడా కావాలి కదా నీకు డేటాని అప్లోడ్ చేయడానికి. డమ్మీ ఫైల్ క్రియేట్ చేస్తే అయిపోతుంది. రైట్, సూపర్. సరే, స్క్రీన్ షేర్ హోస్ట్ ఇస్తాను నీకు. ఇప్పుడు టైం అయిపోతుంది, మళ్ళీ కట్ అయిపోతుంది. అవును కదా, సరే. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మరి. సరే, ఇందులో మీకు లిమిటేషన్ చెప్తాను, ఓకేనా? ఇంకెంత టైం ఉంది మనకు? 8 minutes టైం ఉంది కదా. సో ఇందులో మీకు లిమిటేషన్ చెప్తాను. డేటా ఇంపోర్ట్ విజార్డ్కి డేటా లోడర్కి డిఫరెన్స్ చెప్తాను, ఓకేనా? ఇది డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది సింపుల్ స్టెప్స్ అనమాట. 3 steps అయిపోతుంది. సో ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్, 3 steps అయిపోతాయి, ఓకేనా? ఇది సింపుల్గా ఉంటుంది. సో డేటా లోడర్లో వచ్చేపాటి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది అనమాట. డేటా లోడర్ ఇది ఉంది కదా, మనం దీన్ని డిలీట్ చేసుకుంటాం, డౌన్లోడ్ చేసుకొని చేస్తాం కదా, ఇది కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, ఓకేనా? సో ఎంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా లోడర్కి డేటా ఇంపోర్ట్ విజార్డ్కి డిఫరెన్స్ అడుగుతాడు. సో ఇప్పుడు మీరేం చెప్తారు? ఇది సింపుల్గా ఉంటుంది, డేటా ఇంపోర్ట్ విజార్డ్ అనేది సింపుల్గా ఉంటుంది, తర్వాత డేటా లోడర్ అనేది కాంప్లెక్సిటీగా ఉంటుంది. ఫస్ట్ డిఫరెన్స్. సెకండ్ డిఫరెన్స్, ఇంపోర్ట్ విజార్డ్లో ఓన్లీ 50,000 రికార్డ్స్ మాత్రమే లోడ్ చేసుకోగలం, ఓకేనా? తర్వాత డేటా లోడర్ నుంచి 5 lakhs వరకు రికార్డ్స్ని లోడ్ చేసుకోగలం, ఓకేనా? తర్వాత అది కూడా లిమిట్ గా ఉంది కదా 5 lakhs. 5 lakhs రికార్డ్స్ అంటే మామూలు కాదు కదా అనిల్. 5 lakhs రికార్డ్స్ అంటే నీకు చాలా డేటా ఉంటుంది కదా. ఇప్పుడు 50,000 రికార్డ్స్ అంటేనే నీకు చాలా డేటా అది. సో ల్యాక్స్ అది. సో ల్యాక్స్ లో అంటే నీకు అవి రికార్డ్స్ ని చూడడానికే టైం సరిపోదు. సో మాక్సిమం అంత లిమిట్ చేయరు, ఎవరు అంత చేయరు, కానీ అప్ టు 5 lakhs వరకు మనకు లిమిట్ ఉంటుంది, చేసుకోవచ్చు. తర్వాత ఈ ఇంపోర్ట్ విజార్డ్లో లిమిటేషన్స్, ఇంకో లిమిటేషన్స్ ఏంటంటే ఓన్లీ సమ్ ఆబ్జెక్ట్స్ మాత్రమే ఇది పనిచేస్తుంది. లైక్ అకౌంట్ కాంటాక్ట్స్, లీడ్స్, సొల్యూషన్స్, క్యాంపెయిన్ మెంబర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఓకేనా? స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లో ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. తర్వాత కస్టమ్ ఆబ్జెక్ట్స్ కి అన్నిటి సపోర్ట్ చేస్తుంది. ఇంపోర్టే స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కి ఓన్లీ ఇవి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అకౌంట్స్ కాంటాక్ట్స్, లీడ్స్, సొల్యూషన్స్, క్యాంపెయిన్ మెంబర్స్, ఓన్లీ వీటికి మాత్రమే సపోర్ట్ చేస్తుంది స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లో. కస్టమ్ ఆబ్జెక్ట్స్, అవును, కస్టమ్ ఆబ్జెక్ట్స్ లో అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది. సో కమింగ్ టు డేటా లోడర్. డేటా లోడర్కి వచ్చేపాటికి అన్ని ఆబ్జెక్ట్స్ కి స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లో ఎన్ని ఉంటే అన్ని చేపిస్తుంది, కస్టమ్ ఆబ్జెక్ట్స్ లో ఎన్ని ఉంటే అన్ని చేపిస్తుంది, ఓకేనా? ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఈ డేటా ఇంపోర్ట్ విజార్డ్లో డిలీట్ ఆప్షన్ ఉండదు. త్రూ దీని ద్వారా డిలీట్ ఆప్షన్ ఉండదు, ఓకేనా? డేటా లోడర్ ద్వారా డిలీట్ ఆప్షన్ ఉంటుంది మనకు, ఓకేనా? ఇంకోటి డేటా లోడర్ అంటే ఇప్పుడు చేసేటప్పుడే దాంట్లోనే డిలీట్ చేయొచ్చా? డేటా లోడర్ లో చేసుకోవచ్చు. ఇంపోర్ట్ చేసిన తర్వాత మనం మళ్ళీ బల్క్ గా డిలీట్ చేసుకోవచ్చు రికార్డ్స్. అంటే మూవింగ్ ప్రాసెస్ లోనే డిలీట్ చేసుకోవచ్చు దాంట్లో డేటా లోడర్ లో. మూవింగ్ ప్రాసెస్ లో అట్ ఎ టైం 1 ఆప్షన్ ఉంటుంది, ఎయిదర్ ఇంపోర్ట్ కానీ, డిలీట్ కానీ, అప్డేట్ కానీ, అప్సెట్ కానీ, ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం. మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోలేము. అదే ఎయిదర్ ఒక ఫంక్షన్ మాత్రమే వర్కౌట్ అవుతుంది. ఎయిదర్ నువ్వు ఇంపోర్ట్ అనే చేయి, అప్డేట్ అనే చేయి, లేకపోతే అప్సెట్ అనే చేయి, లేకపోతే డిలీట్ అనే చేయి, లేదంటే ఎక్స్పోర్ట్ అనే చేయి. ఏదో ఒక ఫంక్షన్ అట్ ఎ టైం వర్క్ అవుతుంది.
సో ఇప్పుడు మీరు అప్డేట్ చేసి డిలీట్ చేయాలంటే కుదరదు. ఫస్ట్ అప్డేట్ చేయండి, తర్వాత డిలీట్ చేయండి, లేకపోతే డిలీట్ చేయండి తర్వాత అప్డేట్ చేయండి. ఓకే. అలా ఉంటుంది ఫంక్షన్స్. ఓకేనా. తర్వాత దీంట్లో డూప్లికేట్స్ని ఇగ్నోర్ చేస్తుంది ఇది. దేంట్లో డేటా ఇంపోర్ట్ విజార్డ్లోన డూప్లికేట్స్ని ఇగ్నోర్ చేస్తుంది. డేటా లోడర్లో ఇగ్నోర్ చేయదు. డూప్లికేట్స్ ఉన్నా కూడా కొత్త రికార్డ్స్ని క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో డేటా ఇంపోర్ట్ విజార్డ్కి ఇన్స్టాలేషన్స్ అవసరం లేదు. బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్లోనే అక్కడ సేల్స్ ఫోర్స్కి వెళ్ళేసి మీరు ఇంపోర్ట్ విజార్డ్ అని కొట్టగానే ఇక్కడ ఇంపోర్ట్ విజార్డ్ అని కొట్టగానే మీకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది బై సెటప్ కనిపించేస్తుంది. కానీ డేటా లోడర్ మాత్రం మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాలి. దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు జావా సపోర్ట్ చేయాలి. ఓకేనా. సో ఇవి డిఫరెన్స్. ఇందులో మెయిన్గా డిఫరెన్స్ అడిగేది ఏంటంటే త్రూ డేటా ఇంపోర్ట్ విజార్డ్ ద్వారా ఎన్ని రికార్డ్స్ని మీరు లోడ్ చేయగలరు. ఏం చెప్పాలా, 50,000 రికార్డ్స్ మాత్రం. ఆల్రెడీ 50,000 రికార్డ్స్ అటెడ్. సో డేటా లోడర్ ద్వారా 5 lakhs వరకు మనం లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇది ఈజీగా ఉంటుంది. డేటా లోడర్ అనేది కాంప్లెక్సిటీగా ఉంటుంది. సో ఇందులో డిలీట్ ఆప్షన్ ఉండదు, డేటా లోడర్లో డిలీట్ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా. సో ఇందులో ఏమేమి పర్ఫామ్ చేస్తాయి ఆబ్జెక్ట్స్, స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్లో ఏమంటే అకౌంట్, కాంటాక్ట్స్, లీడ్స్, సొల్యూషన్స్, క్యాంపెయిన్ మెంబర్స్. సో కస్టమ్ ఆబ్జెక్ట్స్లో అన్ని కస్టమ్ ఆబ్జెక్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. సో డేటా లోడర్కి వచ్చేపాటికి ఏమవుతుందంటే అన్ని స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్కి సపోర్ట్ చేస్తుంది, అట్ ది సేమ్ టైం కస్టమ్ ఆబ్జెక్ట్స్కి సపోర్ట్ చేస్తుంది. ఇందులో డూప్లికేట్ని ఇగ్నోర్ చేస్తుంది, ఇందులో డూప్లికేట్ని ఇగ్నోర్ చేయదు. బై డిఫాల్ట్గా అన్ని రికార్డ్స్ తీసుకుంటుంది. ఓకేనా. ఇది ఇంపోర్ట్ విజార్డ్ బై డిఫాల్ట్గా సేల్స్ ఫోర్స్లో ఇన్బిల్ట్ అయి ఉంటుంది. డేటా లోడర్ని మీరు డౌన్లోడ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకోవాలి. సో ఇవి డిఫరెన్స్. చెప్తారా ఎవరైనా డిఫరెన్స్ ఏంటంటే? చెప్పండి ఎవరైనా. డేటా ఇన్పుట్ విజార్డ్ లో 50,000 ఇది ఉంటుంది, రెస్ట్రిక్షన్ ఉంటుంది. డేటా లోడర్ దీంట్లో 5 lakhs పైన రికార్డ్ లోడ్ చేయగలరు. అప్ టు 5 lakhs. డేటా విజార్డ్ ఇన్పుట్ విజార్డ్ లో డిలీట్ ఆప్షన్ ఉండదు వైల్ వి ఆర్ ఇన్పుటింగ్ ద రికార్డ్స్. డేటా లోడర్ లో delete option will be there while we are inputting the records. Okay. And while we there is no to download any input wizards. Okay. To load the records. Okay. But in data loader we need to install the this one files while we are loading the records. Okay. Want to record. Okay. And these are the three support చేస్తుంది. ఏమన్నా డేటా ఇంపోర్ట్ విజార్డ్ ఏ ఆబ్జెక్ట్ కి సపోర్ట్ చేస్తుంది? ఆబ్జెక్ట్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్, స్టాండర్డ్ వచ్చేసి స్టాండర్డ్ ఇస్ ద రెస్ట్రిక్షన్ ఫర్ ఓన్లీ 4 అకౌంట్, కాంట్, లీడ్స్, సొల్యూషన్, క్యాంపెయిన్ మెంబర్స్. సో కస్టమ్ ఆబ్జెక్ట్స్ లో లిమిటేషన్స్ ఏమి ఉండవు, అన్నిటికీ లిమిటేషన్ అన్లిమిటెడ్. ఇన్ డేటా లోడ్ అన్లిమిటెడ్ ఇన్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అండ్ కస్టమ్ ఆబ్జెక్ట్స్. కస్టమ్ ఆబ్జెక్ట్స్ కి సపోర్ట్ చేస్తుంది. రైట్. జగా నువ్వు చెప్పు. డేటా ఇంపోర్ట్ విజార్డ్ వచ్చేసి మనకి అప్ టు 50,000 రికార్డ్స్ వరకు మనం చేసుకోవచ్చు. డేటా లోడర్ లో వచ్చేసి మనం వరకు చేసుకోవచ్చు. అండ్ ఇది డేటా విజార్డ్ వచ్చేసి మనకి ఈజీగా ఉంటుంది, 3 steps లో కంప్లీట్ అవుతుంది. అండ్ డేటా లోడర్ లో వచ్చేసి కాంప్లెక్సిటీగా ఉంటుంది మనకి. అండ్ ఇది యాక్సెప్ట్ చేసే ఫీల్డ్స్ వచ్చేసి మనకి ఓన్లీ స్టాండర్డ్లో అయితే 4 ఉంటాయి: అకౌంట్స్, కాంటాక్ట్స్, లీడ్స్, సొల్యూషన్స్ అండ్ క్యాంపెయిన్ మెంబర్స్. డేటా లోడర్లో అయితే మనకి కస్టమ్స్ ఏమన్నా, స్టాండర్డ్స్ ఏమన్నా అన్ని ఆల్ ఆబ్జెక్ట్స్ మనం ఇందులో చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ ఇందులో డిలీట్ ఆప్షన్ అనేది ఉండదు. ఇది డేటా ఇంపోర్ట్లో డిలీట్ ఆప్షన్ అనేది అవైలబుల్లో ఉంటుంది డేటా లోడర్లో. అండ్ డూప్లికేట్ని ఇగ్నోర్ చేస్తుంది ఇందులో. అందులో డూప్లికేట్ని అన్నీ ఏవైనా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఎందులో? డేటా లోడర్లో డూప్లికేట్స్ కూడా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది ఇన్స్టాలేషన్స్ ఏం అవసరం లేదు. దేనికి? డేటా ఇంపోర్ట్ ఇన్బిల్ట్ గా ఉంటుంది. జస్ట్ మనకు సెర్చ్ బాక్స్ లో సెర్చ్ చేయడం ద్వారా మనకు ఆప్షన్ లో అవైలబుల్ ఉంటుంది.
ఓకే. అండ్ ఇది వచ్చేసి డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది ఓకే. డేటా లోడర్. ఓకే. సరే మనం డేటాని ఎందుకు లోడ్ చేయాలనుకుంటున్నాం? డేటాని ఎందుకు లోడ్ చేయాలనుకుంటున్నాం అంటే మనం